హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో ఇన్ సర్కిల్, సర్కమ్ సర్కిల్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో చేస్తున్నాం. సో ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారంటే, ఒక సమబాహు త్రిభుజం ఒక సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన వృత్త వ్యాసార్థము 3 1/2 అయితే త్రిభుజ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సమబాహు త్రిభుజంలో అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో ఇన్ సర్కిల్ డ్రా చేస్తే ఇన్ సర్కిల్ రేడియస్ ఇచ్చాడు ఎంత? 3 1/2. ఇన్ సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్ 3 1/2 సెంటీమీటర్స్. అయితే త్రిభుజ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఇన్ రేడియస్ ఫార్ములా తెలుసు. అసలు ఇన్ రేడియస్ ఫార్ములా ఏంటి? a/2√3 ఈక్వల్ టు 3 1/2ని మనం ఏం రాసుకోవచ్చు? 7/2 సెంటీమీటర్స్. సో మనం ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 2√3 రైట్ సైడ్ పంపియండి. ఏమవుతుంది? 7/2 ఇంటూ బై విల్ బికమ్ ఇంటూ 2√3. సో 2 గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చేసింది? ఏ అనేది 7√3 సెంటీమీటర్స్ వచ్చేసింది. 7√3 సెంటీమీటర్స్. సో మనకు సైడ్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏమొచ్చేసింది? 7√3 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 18 సెంటీమీటర్ భుజం గల సమబాహు త్రిభుజంలో ఒక వృత్తాన్ని నిర్మిస్తే దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్లో ఇన్ సర్కిల్ డ్రా చేస్తే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది అన్నాడు. మనం ఏదైతే డ్రా చేస్తున్నామో దాని వైశాల్యంని ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. సో ఇక్కడ సమబాహు త్రిభుజంలో వృత్తాన్ని నిర్మిస్తే దాని వైశాల్యం ఎంత? సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ ఏ ఇన్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ఏ ఇన్ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ ఇన్ సర్కిల్ πr². ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా πr². సో ఏరియా కావాలంటే మనకి రేడియస్ అనేది కావాలి కదా. సో ఇన్ రేడియస్ మనకి ఏమవుతుంది? ఇన్ రేడియస్ మనకి ఫార్ములా తెలుసు కదా. ఇన్ రేడియస్ ఫార్ములా r ఈక్వల్ టు a/2√3. ఒక సమబాహు త్రిభుజంలో ఒక వృత్తాన్ని నిర్మిస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వృత్తం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకు రేడియస్ అనేది తెలియాలి. సో మనకు ఇన్ రేడియస్ ఫార్ములా తెలుసు. ఏంటిది? అది a/2√3. సో a/2√3. ఏ ఎంత మనకి? 18 సెంటీమీటర్స్ అనేది ఇచ్చింది. సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇచ్చింది. అది 18 సెంటీమీటర్స్ బై 2√3. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకి 2 1s 2 9s 9/√3 వచ్చింది. 9/√3 మనం ఏది రాసుకోవచ్చు? 9ని 3 ఇంటూ 3 అని రాయొచ్చు బై √3. సో √3 1s √3 1s. సో మనకు రేడియస్ ఏమొచ్చేసింది? రేడియస్ 3√3 వచ్చింది. సో ఈ రేడియస్ని యూజ్ చేసి మనము ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏమొచ్చేస్తుంది? 22/7 ఆర్ పై తీసుకోండి. పై ఇంటూ r² ఏంటి? 3√3 హోల్ స్క్వేర్. ఒక్కొక్కసారి ఆన్సర్లో పై వాల్యూస్తోనే ఇచ్చేస్తాడు. సో రాసుకోండి. పై 3√3 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 3√3 ఇంటూ 3√3. సో మనకేమొచ్చేసింది? 27 పై. సో ఇక్కడ ఆప్షన్స్లో పై వాల్యూతోనే ఇచ్చేస్తాడు కాబట్టి మనం పైతోనే ఆన్సర్ అనేది రాసేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ డెసిమల్లో ఇస్తే పై ప్లస్లో 3.14 పెట్టేసి మల్టిప్లై చేయండి, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏమొచ్చేసింది? 27 పై. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వృత్తంలో అంతర్లిఖించబడిన త్రిభుజం యొక్క భుజాల పొడవులు 120 సెంటీమీటర్స్, 160 సెంటీమీటర్స్ అండ్ 200 సెంటీమీటర్స్. 200 సెంటీమీటర్స్ అయిన వృత్తం మరియు త్రిభుజ వైశాల్యాల మధ్య భేదం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని సైడ్స్ బేస్ చేసుకోండి. ఇచ్చిన ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ అనేది చెక్ చేసుకోండి. సో తర్వాత ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇచ్చిన సైడ్స్ ఇవి. సో దీని
సింప్లిఫై చేసి చూడండి. సైడ్స్ ఒకసారి సింప్లిఫై చూడండి. సో, అన్నీ కూడా 0 తీసేయండి. సో, అగైన్ ఇట్ విల్ గోస్ ఇన్ 4 టేబుల్. 4 3 4 4 4 5 అంటే మనకు సైడ్స్ సింప్లిఫై చేస్తే మనకు 3 4 5 అనేది వచ్చేసింది. 3 4 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్. సో, ఇదేమవుతుంది లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజము. సో, ఇచ్చిన సైడ్స్ మనకేంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో, ఏదైతే పెద్ద సైడ్ ఉందో అదేమవుతుంది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ మనకి ఎంత ఇప్పుడు 200 సెంటీమీటర్స్. 200 సెంటీమీటర్స్. మిగిలిన సైడ్స్ అనేది బేస్ అండ్ హైట్ అవుతుంది. 120 సెంటీమీటర్స్ అండ్ 160 సెంటీమీటర్స్. సో, మనకు హైపోటెన్యూస్ ఏమొచ్చేసింది 200 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ వచ్చిందంటే అది డయామీటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ అవుతుంది. డయామీటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్. సో, డయామీటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ వచ్చేసింది. సో, మరి రేడియస్ ఏమవుతుందంటే d/2 అవుతుంది. రేడియస్ ఏమవుతుంది d/2. సో, 200/2 అవుతుంది. సో, మనకు రేడియస్ ఏమొచ్చేసింది 100 సెంటీమీటర్స్ వచ్చింది. రేడియస్ ఏమొచ్చింది 100 సెంటీమీటర్ వచ్చింది. సో, మనము రేడియస్ ఒకటే కాదు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో, డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సో, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అని ఏం రాసుకోవచ్చు పై r స్క్వేర్ కదా. సర్కమ్ సర్కిల్ క్యాపిటల్ R. సో, పై r స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో, పై ఇంటూ పైని 22/7 అని రాసుకోవచ్చు. సో, పై వాల్యూ ఏమొచ్చేసింది మనకి 22/7. R 100. 100 ఇంటూ 100. R స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 మైనస్ హాఫ్. బేస్ ఎంత 120. హైట్ ఎంత 160. సో, ఒకసారి క్యాన్సిలేషన్ చేయండి. సో, క్యాన్సిలేషన్కి ముందు 2 1s 2, 2 8s 2 6 260. సో, ఇది ఒకసారి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు 22 ఆఫ్టర్ 4 zeros by 7 మైనస్ 9600. సో, మనము ఇది డివిజన్ చేస్తే మనకేమొస్తుందంటే 2 1 డివిజన్ చేసినప్పుడు మనకి 3142.8.5 మైనస్ 9600 అని వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే 2128.5 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ మనకేమొచ్చేసింది 21,828.5 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 12 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్తంలో ఒక సమబాహు త్రిభుజాన్ని అంతర్లిఖించబడినట్లయితే దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. వృత్తంలో ట్రయాంగిల్ అనేది పెట్టిండు అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే డ్రా చేస్తున్నామో దాని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో, 12 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్తంలో అంటే మనకు వృత్తంలో ట్రయాంగిల్ అనేది వచ్చిందంటే పరివృత్త వ్యాసార్థం అనేది ఇచ్చిండు. అంటే సర్కమ్ రేడియస్ అనేది ఇచ్చిండు. సర్కమ్ రేడియస్ అంటే క్యాపిటల్ R అని ఇచ్చిండు 12 సెంటీమీటర్స్. సో, మనం ఏం ఏం ట్రయాంగిల్ అది సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇచ్చిండు. సో, మనము ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈస్ √3/4 a స్క్వేర్. సో, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు సైడ్ అనేది తెలవాలి. సో, సైడ్ అనేది తెలవాలి. సో, మనకు క్యాపిటల్ R ఫార్ములా అంటే సర్కమ్ రేడియస్ ఫార్ములా a/√3.
ఈక్వల్ టు 12. ఇన్ రేడియస్ ఫామ్లో a/2√3, సర్కమ్ రేడియస్ a/√3. సో ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది, 12√3 వస్తుంది. సో 12√3 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేది వచ్చేస్తుంది. √3/4 ఏ స్క్వేర్ అంటే 12√3 ఇంటూ 12√3. సో మనం క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 4 1s 4 3s. సో 12 3s 36, 36 3s 108. 108√3 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకు ఏరియా ఆఫ్ ఏ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏమొచ్చేసింది, 108√3 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం ఒకసారి చూడండి. 20 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్తములో ఒక చతురస్రాన్ని నిర్మించింది. అయితే దాని వైశాల్యం ఎంత అన్నాడు. నిర్మించింది ఏంటి చతురస్రము అంటే స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసిండు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వృత్తంలో ఇన్ సర్కిల్ they constructed a square, so we had to find the area of a square. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు డయామీటర్ తెలిస్తే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సైడ్ కానీ డయామీటర్ కానీ తెలియాలి. కానీ ఇక్కడ సైడ్ అని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ లేదు. సో ఎందుకంటే మనకు వ్యాసార్థము అంటే రేడియస్ ఆఫ్ ఏ సర్కమ్ సర్కిల్ ఇచ్చిండు. రేడియస్ ఆఫ్ ఏ సర్కమ్ సర్కిల్ ఇచ్చేసిండు అని అంటే అదేమవుతుంది, రేడియస్ ఆఫ్ ఏ సర్కమ్ సర్కిల్ ఇచ్చిండు, రేడియస్ ఇచ్చేసిండు అంటే హాఫ్ ఆఫ్ ద డయామీటర్ అవుతుంది కదా. రేడియస్ ఇచ్చిండు, రేడియస్ ఆఫ్ ఏ సర్కమ్ సర్కిల్ ఇచ్చిండు అంటే మనకు డయామీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేస్తుంది. సో క్యాపిటల్ ఆర్ ఎంత, 20 సెంటీమీటర్స్. సో మనకు డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమొస్తుంది, డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ 2 × 20 దట్ ఈస్ 40 సెంటీమీటర్స్. సో మనకు డయామీటర్ వచ్చేసింది అంటే ఇదేంటి డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. సో డయాగ్నల్ ఎంత మనకి 40 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకు డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసింది అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేస్తుంది. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి, d²/2. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ d²/2, diameter square by 2 that is 40 × 40/2. సో మనకేమొచ్చేసింది 2 1s 2 20s 800 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చేసింది. సో నెక్స్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వృత్తంలో పెద్ద చతురస్రాన్ని ఒక వృత్తం తీసుకున్నారు, దాంట్లో ఒక పెద్ద చతురస్రాన్ని నిర్మించాడు. సో మళ్ళీ చతురస్రంలో మళ్ళీ ఒక పెద్ద వృత్తాన్ని నిర్మించింది. ఒక పెద్ద వృత్తంలో ఒక చతురస్రాన్ని, ఈ చతురస్రంలో మళ్ళీ ఒక వృత్తాన్ని అనేది నిర్మించిండు. సో మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది పరివృత్త, చతురస్ర, అంతర్వృత్త వైశాల్యాల నిష్పత్తి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకేముంది, సర్కమ్ సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది, ఇన్ సర్కిల్ ఉంది. సో వీటి ఏరియాస్ రేషియోస్ ఆఫ్ దేర్ ఏరియాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మూడిటి యొక్క ఏరియాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సర్కమ్ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే, సర్కమ్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే సర్కమ్ రేడియస్ తెలవాలి, ఇన్ సర్కిల్ రేడియస్ తెలవాలి. సో మనకు స్క్వేర్ అంటే డయాగ్నల్ తెలిస్తే, సర్కమ్ సర్కిల్ యొక్క డయామీటర్ తెలిస్తే అది డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. సర్కమ్ సర్కిల్ యొక్క డయాగ్నల్ అనేది, డయామీటర్ అనేది స్క్వేర్ యొక్క డయాగ్నల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమిచ్చాడు, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. సో πr²
పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈస్ట్. చతురస్ర వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఏమవుతుంది మనకి? ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఇన్ సర్కిల్ అంటే పై స్మాల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ డయాగ్నల్ అనేది ఏంటి? ఏ రూట్. సో డయాగ్నల్ ఏమవుతుంది మనకు? ఏ రూట్ అవుతుంది. ఏ రూట్. డయాగ్నల్ ఏమవుతుంది? ఏ రూట్. డయాగ్నల్ ఈక్వల్ టు ఏ రూట్. సో ఆర్ ఈక్వల్ టు ఏ రూట్ 2/2. మనకు సర్కమ్ రేడియస్ కావాలి కదా, అదేమవుతుంది? ఏ రూట్ 2/2. సో మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది? a/√2 అనేది వస్తుంది. ఓకే. సో డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏమవుతుంది? a√2 వస్తుంది. డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ a√2. సో నెక్స్ట్ మరి ఇన్ రేడియస్ కావాలి కదా, సర్కిల్లో ఇన్ రేడియస్. సర్కిల్లో స్క్వేర్లో ఇన్ రేడియస్ ఉంది కదా. ఇన్ రేడియస్ కావాలి అంటే మనకి ఏమొస్తుంది? సైడ్ ఏ అనుకున్నాం కదా. ఒక్క నిమిషం. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ అనుకుంటున్నా. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ అయినప్పుడు ఇన్ రేడియస్ ఏమవుతుంది మనకు? ఇన్ రేడియస్ ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ఏ అవుతుంది, a/2. ఇన్ రేడియస్ ఈస్ హాఫ్ ఆఫ్ a/2. నెక్స్ట్ డయామీటర్ ఏమవుతుంది అంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ అయినప్పుడు డయామీటర్ ఏమవుతుంది? డయామీటర్ a√2 అవుతుంది. డయామీటర్ a√2. సో ఇన్ రేడియస్ ఏ అయింది, డయామీటర్ ఏమైంది? డయాగ్నల్ ఏమైంది? a√2. డయాగ్నల్ a√2 అయిందంటే డయామీటర్ a√2. డయామీటర్ ఈజ్ ఆల్సో a√2. సో క్యాపిటల్ ఆర్ ఏమొచ్చేసింది? a/√2 వచ్చింది. మనకు స్మాల్ ఆర్ ఏమొచ్చేసింది? స్మాల్ ఆర్ ఈక్వల్ టు a/2 అయింది. స్మాల్ ఆర్ ఈక్వల్ టు a/2. సో మనకు క్యాపిటల్ ఆర్ ఉంది, స్మాల్ ఆర్ ఉంది. సో పై ఆర్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? a/√2 ఇంటూ a/√2 ఈస్ట్ ఏ స్క్వేర్ ఈస్ట్ పై ఇంటూ a²/4 అని రాసుకోవచ్చు. a²/4. a² గెట్ క్యాన్సర్. సో మనకి ఏమొచ్చేసింది? π/2 ఈస్ట్ 1 ఈస్ట్ π/4 అని వచ్చేసింది. సో మనం ఈ రేషియోని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2π ఈస్ట్ 4 ఈస్ట్ పై అని రాసుకోవచ్చు. పైలలో ఇస్తే ఆన్సర్ ఇది అవుతుంది. లేదంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. పై ప్లేస్లో 22/7 అని రాయండి. 2 ఇంటూ 22/7 ఈస్ట్ 4 ఈస్ట్ 22/7. 4 ఈస్ట్ 22/7. సో 44. సో 2 అనేది క్యాన్సిల్ చేయొచ్చు అన్నిట్లలో. 2 క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 2s 2 11s. సో మనకి ఏం లెఫ్ట్ ఉంది? 22/7 ఈస్ట్ 2 ఈస్ట్ 11/7 ఉంది. దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు అంటే 22 ఈస్ట్ 14 ఈస్ట్ 11 అని రాసుకోవచ్చు. సో మనకు పైలలో ఆన్సర్ వస్తే ద రేషియో బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ సర్కిల్ స్క్వేర్ అండ్ ఇన్ సర్కిల్ అనేది ఇస్తే 2π + 4 2π/4 అని రాసుకోవచ్చు. లేదంటే ఆన్సర్లో పైస్ కాకుండా స్టిల్ సింప్లిఫై చేసి ఆన్సర్ ఇస్తే 22/14/11 అనేది రాయొచ్చు. సో ఈ విధంగా రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వి విల్ గో ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.